గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎట్లూరు మంచిగా అని అయితే మంచిగా అనుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు కొత్త వీడియో. ఏంటంటే ఈరోజు ఏడుకోతున్నాం అంటే గోల్కొండ బోనాలు నడుస్తున్నాయంట. గోల్కొండ బోనాలకు పోతున్నాం. మనతోనైతే ఒక చెప్రి బాగా ఉన్నాడు, ఈయననే స్పాన్సర్ మొత్తం. ఆడ గోల్కొండకి వాళ్ళ గ్యాంగ్ని పిలుస్తుండు. సో గోల్కొండకి అయితే పోతున్నాం ఇప్పుడు. గోల్కొండకి ఏం పోతలే కానీ శంకర్పల్లి అయ్యప్ప టెంపుల్కి పోతున్నాం వెనస్డే రోజు. సో పోతున్నాం. సో పోతున్నాం, ఎట్లా పోతాం, ఏమేమి జరుగుతుంది, కథ కార్యక్రమం అంతా చూపిస్తాను నేను ఇప్పుడు నీకు. మొన్ననే అయితే ఏమంటారు, ఒక ఇంటర్వ్యూ తీసినాం, దెబ్బ ఇంటర్వ్యూ. మా ఇంటికాడ పోరాడు ప్రదీప్ అని ఉంటాడు, వాంతో ఇంటర్వ్యూ తీసినాం. క్రేజీ గుద్దాలుగుండే వీడియో మాత్రం. సో ఇది ఫస్ట్ అయితే ఇది అప్లోడ్ అయితే తర్వాత అది వస్తుంది. టెన్షన్ పెట్టుకోండి. వీడైతే చెప్రిగాడు. వీడు ఎందుకు వస్తాడేమో. వీడు కారు కొన్నాడు. ఎందుకు కారు కొన్నాడు, బయటికి పోదాం దారా అంటే నాకు కారు రాదు, లైసెన్స్ లేదు అనమాట. గట్లా అట్లుంటుంది. అందుకే కారు ఒకవేళ వస్తే కానీ కొనుక్కొస్తాను. ఓకేనా? ఓకే. మీసాలు లేవు కానీ మీసాలు దింపుతాను. అప్పుకులమాట. ఇప్పుడు మనం ఎవరెవరం పోతున్నాం అంటే, ఈ ఒక పెద్ద మనిషి, నేను ఒక పెద్ద మనిషి, ఇంకో పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషికి ఫోన్ చేయాలి ఇప్పుడు. ఆయన ఎప్పుడు లేటే వస్తాడు. ఆయన ఒకవేళ జల్ది వచ్చిందంటే ఏదో ఒక ఊరు కాలిపోయి ఉంటుంది. హలో, ఎంతసేపు కమింగ్? ఇంకా ఇప్పుడు నువ్వు ఐరన్ చేసుకొని వేసుకోవాలా? ఇగో మేము ఇక్కడ ఆగినాం ఆల్రెడీ ఊరంట. కమ్ ఫాస్ట్. ఇటు నుంచే పోదాం. అవును. ఇట్లా వీడు ఎప్పుడు జల్లి రాడు, ఎప్పుడు మెల్లగా. వింగ్ పొద్దుగాల 8 గంటలకు ఫోన్ చేసి చెప్పిన. ఇప్పుడు 9 అవుతుంది, 9:20 ఏమో అవుతుంది టైం. 9:24 అవుతుంది టైం. వానికి 8కి చెప్పిన రెడీ కారా పోదామని అంటే సరే పోదాం అన్నాడు. ఈయన పెద్ద మంచి ఏమో ఇంటికి పోయి వచ్చిండు. ఇంటికి పోయి నువ్వు స్నానం చేసేలోపు వస్తా అన్నాడు. ఈయన గంట సేపు చేసిండు. కారు మీద బట్ట ఉంది, బట్ట తీయాలి, కవర్ ఉంది, కవర్ తీయాలి, నేను ఒక్కనే ఉన్నా, లేబర్ని పెట్టుకుంటా అని మాటలు మాట్లాడుతుండు పాల్తుగా. ఈ కార్ అయితే కొన్నాడు శివారెడ్డి, కానీ దావత్ అయితే ఇవ్వలేడు. శివ దావత్ ఇప్పుడు నువ్వు మూతెట్లే పెట్టకరా నాయన, మూత మిగిలి టిప్పర్లు పోతాయి 2-3. సో గాయస్, ఇప్పుడైతే వాడు వచ్చినాక వాళ్ళతో మాట్లాడిపిస్తా. బాయ్ మొత్తం ఇప్పుడు కడక్ వస్తాను నాకు తెలిసి. పోయినాక కాదు, పోతాం ఇప్పుడు. మనం పోయేటప్పుడు చూపిస్తాను నీకు మొత్తం. సో ఇప్పటి నుంచి అయితే మొత్తం దందని వస్తాయి వ్లాగ్స్. అయితే ఏమైందంటే నేను నైట్ యాదగిరిగుట్ట పోదాం అనుకున్నాం. ఇంక అడిగిన, అరే నేను ఇప్పటివరకు యాదగిరిగుట్ట పోలేంటరా, ఎప్పుడు పోదాం అని చెప్పి ఒక 4 సార్లు అడిగిన. పోదాం అన్నాడు. నేను ఉత్తగా అడిగిన, సరే పోదామని అన్నాడు. పోదాం, నేను కార్ తెస్తా, నువ్వు పైసలు సెట్ చేసుకో, ఒక 5-6 మంది పోదాం అంటే సరే అని చెప్పి అందరినీ మనుషులను సెట్ చేసినా, మా దోశాలను సెట్ చేసినా, పైసలు సెట్ చేసిన. వీడి నైట్ ఏమో పోదాం దారా అంటే, మా ఇంట్లో తిడుతుర్రా, చీకట్లు ఎందుకు అంటురా అని. పొద్దున పోమంటురా మా ఇంట్లో అన్నాడు. సరే అని చెప్పి పొద్దున 7 గంటలకు లేచి ఫోన్ చేసిన, పోదాం దారా అంటే మా డాడీకి హాస్పిటల్ తోలుకోవాలి, కార్ ఇస్తలేరు, మా ఇంట్లో తిడుతుర్రు, నేను ఇంట్లో అలిగేసి వచ్చిన బయటికి అని చెప్పి మా ఇంటికి వచ్చి కూర్చుండి. ఇక అది నేనే ఇసంటూ అవలప్పుకొల్లు ఉంటారు గ్యాంగ్లా. అందుకే ఒకవేళ ట్రిప్ అయితేనే వీడే చెప్పిండు పోదామని చెప్పి, పోదాం నువ్వు సెట్ చేయి, నేను కార్ సెట్ చేసాను. ఊకొక అడిగిన, కార్ సెట్ అయిందారా అని అంటే అయింది. నువ్వు దాని గురించి టెన్షన్ తీసుకోకమా, నేను కార్ సెట్ చేసిన అన్నాడు. ఇది అని కార్ సెట్ చేసాడు. ఇక తెల్లంటికలు వస్తున్నాయి నేను ఎట్లనా. సో ఎట్లున్నా మనం ఈరోజు మంచిగా ఉందా? సో మీకైతే చూపిస్తాడు పోయినాక ఎట్టెట్లుందో. అప్పటి వరకు అయితే అది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. 2000 మంది చూస్తున్నారు, నాకు 20 లైకులు వస్తున్నాయి. ఏం లాభం అట్లా చేస్తే. ఇగో వీడైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సామాన్లు బాగున్నారు. ఇట్లా ఇగో ఇది మొన్న ఒక చెప్రి రీల్ తీసిన. నేను మా దోస్తాడు కలిసి తీసినాం, నరేష్ అని నేను ఇద్దరం తీసినాం. అది 150K షేర్స్ ఉన్నాయి, 40K లైక్స్ ఉన్నాయి, ఒక 200 కామెంట్లు ఉన్నాయి. అందరు మంచిగా కామెంట్ చేసారు, ఫుల్ నవ్వుకున్నా అని కామెంట్ చేసారు. కొన్ని కంటెంట్ నచ్చలేదు అంటే సరే కంటెంట్ నచ్చలేదు అని చెప్పి, సరే కంటెంట్ అట్లా కంటెంట్ నచ్చలేదు అని చెప్తే ఏం కాదు.
ఓ బెత్తర్ అమౌంట్ వచ్చింది. అది ఫేక్ అకౌంట్ తెలియదు, ఒరిజినల్ అకౌంట్ తెలియదు. దానికి నిజంగా అంత దమ్ము ఉండే అది ఒరిజినల్ అకౌంట్లోకి వెళ్ళి పెట్టాలి. దానికి 4 ఫాలోవర్స్ 5 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అది గబ్బు గబ్బు కామెంట్లు పెడుతుంది. ఇక నేను ఆ కామెంట్ని ఏం చేసినా డిలీట్ చేసిన. ఎందుకు డిలీట్ చేసిన అంటే జర ఫ్యామిలీ జోలికి వచ్చింది. అది నేను కూడా దాన్ని వేసుకుందాం అనుకున్నా కానీ ఇక పాప నూకున్నా. సో ఫస్ట్ కామెంట్ బ్యాడ్ కామెంట్ వచ్చింది. ఇక చాలా బీపీలు వేసింది. ఇక ఇట్లాంటివి పేస్ చేయాలని చెప్పి ఇక పేస్ చేస్తున్నా నేను. సో అట్లా వీడైతే ఒకసారి నువ్వు బంద్ చేయరాదు. ఇక ఈయన పెద్ద మనిషి అయితే వచ్చిండు. ఒకసారి ఇక ఈయన గిడ చూడు ఎదొచ్చి ఇలా చెస్ట్ గాలిందంట. ఎందుకు గాలించండి పాట బంద్ చేయబే, ఎందుకు గాలించండి? ఆయన లేట్ అవుతుందని చెప్పి షర్ట్ కాలర్ మంచి రాలని చెప్పి ఐరన్ బాక్స్ అని ఇట్లనే ఐరన్ చేసుకున్నంత కాలిందంట. అవులా కాకపోతే అలా ఓకే మరి కుక్కరా కుక్క పోతుంది ముంగల్కెళ్ళి. సో గాయస్ ఇప్పుడే బిగ్ బాస్ నుంచి ఫోన్ వచ్చింది. నాగార్జున సార్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి బాబు నువ్వు రావాలి బిగ్ బాస్కి రావాలి అంటే సరే వస్తా అని చెప్పిన. కాకపోతే వేసుకోనికి బట్టలేవా అని చెప్పి ఆలోచిస్తున్నా. బట్టలు అంటే జర సోకు బిగ్ బాస్లోకి పోదునా వద్దా మీరు చెప్పుండి. బిగ్ బాస్లోకి పోదాం అనుకుంటున్నా నేను కూడా, కానీ మళ్ళా 2.0 కాగలను అయిందా అని చెప్పి ఆలోచిస్తున్నా. పోలారా శివా? నీరుండి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నువ్వు నా రీల్స్ పెట్టు డైలీ. ఆడ మొత్తం చెప్పులాగా చేస్తా. ఈయన పోస్టర్స్ క్రియేట్ చేస్తాడు, బ్యానర్లు వేస్తాడు, పాంప్లెట్లు ఊర్లో ఇట్లా ఓట్ ఫర్ పండు, ఓట్ ఫర్ అశ్వంత్ అని ఇట్లా బ్యానర్లు వేస్తాడు. సో ఇంటికాడ మా తాత వాళ్ళు అందరు చూసి డేంజర్ అంటే డేంజర్ ఫీల్ అవుతారు. సో మనం ఈ ఊర్లో వీడియోలు తీసుకుంటే మొత్తం విన్ అయి వచ్చినాం అనుకో, మినిమం ఏమంటారు క్రేన్లకి వెళ్ళి అవి పుదీనా దండలు, బ్యానర్లు, ఇటు అశ్వంత్ రెడ్డి అని చెప్పి మొత్తం పేరుతో కేకు చాక్ తల్వార్ తేవాలి. ఒకటి తల్వార్ తెచ్చి మొత్తం ఆ రోజు మ్యాక్సిమం ఏమంటారు అంత ర్యాలీ నడుస్తుంది. సో నేను ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. ఇప్పుడే అప్లికేషన్ పెడదాం అనుకుంటున్నా, ఇన్ఫార్మ్ చేస్తా. ఓకేనా? ఓకే, మళ్ళీ కలుస్తాను. గాయస్ వీళ్ళకంట పాటలు కావాలంట. వీందో బాధ ఏందో ఏం అర్థమే కాదు. మీ అమ్మ వీడు నువ్వు ఆ షేర్లకు పనికన్నా పోరా, ఆయన కూలి పైసలు ఇస్తారు పాలుగా. ఏమైంది గాయస్ మంచి పాట వచ్చింది. కొంచెం సేపు ఇట్లా నాకు కాపీరైట్స్ పడతాయి కాబట్టి ఈయన మీరు పని చేస్తున్నారు. జాయి సోర్ అన్న ఆడ హైదరాబాద్ నుంచి వస్తే వీటి నుంచి ఇట్లా కొట్టు. ఇక్కడ కొట్టినాక ఇక్కడ మన రెస్టారెంట్ కనిపిస్తుంది. ఇది మనది రెస్టారెంట్, ఫ్రీ ఇస్తారు ఫుడ్, అందుకే మన రెస్టారెంట్ అనేది పెట్టారు. వీటి నుంచి ఇక్కడ రైట్కి కొట్టు. రైట్కి కొడితే అయ్యప్ప టెంపుల్ వస్తుంది. అందరు ఆల్రెడీ మస్తు మంది పోయి వస్తారు. మొత్తం వెడ్నెస్డే వస్తే చాలా మస్తు మంది వస్తారండి. వచ్చింది అయ్యప్ప టెంపుల్. అయ్యప్ప టెంపుల్ వచ్చినప్పుడు నీట్గా ఉండాలి. ఓకేనా రైస్ వచ్చిందా? ఫైనల్ యాడ్ అయినాం. చూడండి ఎలా ఉందో అయ్యప్ప టెంపుల్. హియర్ ద జెండా. రైస్ ఇప్పుడే వచ్చినాం టెంపుల్కి. సో పైకి అయితే పోతున్నాం. పోయినాక ఆడ ఏం మాట్లాడొద్దు, నీట్గా ఉండాలి. ఎందుకంటే గుడి పంతులు లేపు కొడతాడు మళ్ళా. సో పైకి పోయినాక చూపిస్తాను. లోపల నేడు గాయస్ చెప్పులు ఒకవేళ మీరు వెహికల్ తెచ్చుకుంటే
లోపలనే ఇడిచిరండి. ఆడ బయట ఏమంటారు ఎత్తుకపోతారు చెప్పులు, కొత్త చెప్పులు ఉంటే కీప్ జాగ్రత్త. చెప్పులు ఉన్నారు జాగ్రత్త, దొంగలు ఉన్నారు జాగ్రత్త. శివారెడ్డి మేస్త్రి అంటే కానీ ఉంటారు మేస్త్రి. సరసముల ఘనవత్ బహు సంకేతనాదం మత్స్యమౌఢ దర్శనం కంప్లీట్ అయిపోయింది. 2 నిమిషాలు దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇటు ఉరలోదు గట్టి గట్టి ఉరితే నాకు సావా కొడతారు. ఇది యాక్చువల్గా వీడియో తీయనిస్తలేను, అందుకే వీడియో తీస్తలేను. సో లోపల భజన జరుగుతుంది, అది చూపిస్తావు. పెడితే ప్రసాదం తినకని అంటారు లోపల ఆడితే. ప్రసాదం తిన్నాం రా, ప్రసాదం తీసుకుందామా? అందుకే వీడియో ఆన్ చేసినప్పుడు నువ్వు వద్దంటావు అని చెప్పి ప్రసాదం తీసుకుందాం అంటే వద్దంటున్నావు. నేను సిగ్గుపడుతుంది, నేను పోయిన ఇట్లనే ఉంటుంది నాకు మొత్తం కార్యక్రమం. ఈయనది ఏం చేస్తుండు, బిజీగా ఉండు, బిజినెస్ చేస్తుండు అనుకోకూరి, స్నాప్ తీస్తుండు ఆయన. పైసలు పెట్టుకొని వాళ్ళకి ఏనింకే వేసలేడు కానీ ఆన్లైన్లో ఉన్నాయి, స్కానర్ పెట్టుకోవాలి వాళ్ళు అని చెప్పి గప్పాలి. ఈయనైతే వయమ్మో, ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్ ఈయన. ఐష్ ఇప్పుడే మంచిగా నీట్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది. వీళ్ళు నా దగ్గర ఉంటే వీళ్ళది ఏ పంచాయతీ ఉంటుంది, లాగ్ తీస్తున్నారా వీడియో తీరి అని చెప్తే మొత్తం ఏమేమో చేసాం. లాగు షార్ట్ వీడు నా పక్క కూర్చొని మంచిగా వీడియో తీయర్రా అని అంటే సిగ్గుపడుతురు వీడియో తీయడానికి. నేను ఏం చేయలేకపోతున్నాను, నేను ఒక్కని తీయలేకపోతున్నాను. ఆయన పంతులు నన్ను కొడతాడు, వీడియో తీస్తాడు, అందుకే ఏం వీడియో తీయలేను. సో దర్శనం అయితే జబర్దస్త్ కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా రావాలనుకుంటే వెనస్డే రండి, మంచిగా పబ్లిక్ ఉంటారు. అది కూడా పెడుతురు, ఏమంటారు దాన్ని, ఏమంటారా ప్రసాదమా, సారీ ప్రసాదం కూడా పెడుతురు. ప్రసాదం అది కొంచెం పెడతలేరు, ప్లేట్లా మంచిగా ఫుడ్ లాగా పెడుతురు. తిందామంటే వీళ్ళకి ఏమైందంట, తినొద్దు అంటారు. సో ఇది ఈరోజు అది ముచ్చట. ఇంకా చూపిస్తాం ముందు ఇంక ఇంటికి వెళ్ళబోతున్నాం. ఇంటికి వెళ్ళే దారిలో మీకు చాలా అద్భుతంగా మీకు నవ్వుపిస్తామని మేము అనుకుంటున్నాం. సో బీచ్ ఉండండి, ఇది ఒకటి స్టార్ట్ అయింది. ఇది ఒడవది ఈ రోజు గంట సేపు. ఇది సీట్ బెల్ట్ పెట్టుకుని చెలాలి. గైస్ మన సన్నీ ఉంటే మనకు నో టెన్షన్, టిఫిన్ చేపిస్తాడు, పైసలు ఏమంట కానీ ఆడిపోయినాక ఫోన్ చేయమంటాడు. సౌండ్ తక్కువ పెట్టరు, టిఫిన్ ఇదే పంచాయతీ ఉంటుంది. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం. మీరు శంకర్పల్లిలో టిఫిన్ చేయాలంటే మీరు ఏడికి రావాలి తెలుసా, ఇది ఒక షాప్ ఉంటుంది, ఇక్కడ రుచి ఫుడ్ కోర్ట్ అని చెప్పేసి ఇంకొక ఇది ఉంటుంది టిఫిన్ సెంటర్. క్రేజీ ఉంటుంది. ఇక్కడ దోశలు అయితే మస్తు ఉంటాయి. దోశనే కదరా ఎక్కువ మంచిగా ఉంటుంది. ఏమైనా అయితే దోశ తింటా మంచిగా ఉంటుంది. ఇడ్లీ నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది, తెలియని ఇడ్లీ తినా, దోశ తింటా మంచిగా ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటారు రండి. నా పేరు చెప్పు, ఎవరు గుర్తుపట్టరు. ఒకవేళ మీరు తినురు. ఇక గైస్ డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది మనకి. గరం గరం పొగలు వస్తున్నాయి దోశలకు, అది చంపుడు అయిపోతుంది. సరిపోలేదు అని వాయించి పడదేంటున్నా. గైస్ వీడు ఒక దోశ, ఒక ప్లేట్ బోండా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లేట్ బోండా పోయింది. వీనంత దొంగ వడ తెచ్చుకుంటే ఎంత జప్పరిస్తుందో. నీ కడుప ఇంకేమన్నారా నాయన. ఈయనైతే తిన అనుకుంటా బోండాలు వడలు అన్నీ తిన్నాడు. ఇప్పుడే పొట్టు తిన్నాం. వీడైతే ఓ అమ్మ తవ్వుక తినలేడు, దోశ తిన్నాడు, బోండా తిన్నాడు, వడ తిన్నాడు. దిష్టి చేయరు వానికి. నేనైతే ఏం తినలేదు, కొంచెం దోశ కొంచెం వడ అన్నది, సారీ కొంచెం బోండా అంతే. వీడు ఎంటకేమో దోశ తింటావారంటే నేను తినా వద్దు అన్నాడు. అబ్బా స్టార్ట్ అయింది సౌండ్. నేను తినా వద్దా అన్నాడు. సరే మొత్తం తినడేమో అనుకుంటే అదేమో తింటాడా అంట. అది ఏంటిది, ఇడ్లీ తింటాడా అంట కానీ దోశ తినడా అంట. అట్లా సో మంచిగా అనిపించింది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది
ఇగో నాకు ఇదే నడవదు, ఈ బండికి సౌండ్ వస్తే నాకు పిచ్చిలేస్తుంది, కుయ్య సీట్ బెల్ట్ పెట్టుకోరా అంటే నేను కారే సాకరా, సీట్ బెల్ట్ పెట్టరా అంటే వాడు పెట్టిన ఇంక వస్తలే వాడు, ఏం చేయాలి. సో ఇది శంకర్పల్లి ఇట్లా ఉంటుంది అనమాట. సో మీకోసం మేము వెళ్ళేటప్పుడు మంచి పోనీ పండరికి పోనీ మంచి చాయ్ తాగుదాం, మంచి ఏమంటారు పాటలు పెట్టుకొని వెళ్తాం, మిమ్మల్ని నవ్విస్తాం, మీరు వేచి ఉండండి. మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ఇక్కడ చాయ్ తాగడానికి వచ్చాడు, వేచి ఉండండి. వీడు ఇంతసేపు పాట పాడి మళ్ళీ కెమెరా అనేది పాట పాడతలేడు, ఇట్లుంటది. కార్నాటి పేరు అంటాడు పిల్లలను చూస్తాం, ఇట్లా ఉంటుంది. ఐస్ ఇప్పుడే మందు తీసుకొని వచ్చినాం. మందు అంటే వైన్స్ మందు కాదు, ఈయనకి ఫార్మర్ అయినా ఫర్టిలైజర్ షాప్ కాడికి వచ్చినాం. ఆ మందు నేను డైరెక్ట్ కార్ లోపలికి తీసుకుపోతుండు. రోడ్లో అవుతుంది అంట. అరే హ్యాండ్ బ్రేక్ వచ్చానంట తను వెళ్ళానంట పూలనే. శివ కార్ ఇంటి ఎందుకు పెట్టినావు శివ? డ్రైవర్కి ఇచ్చినవా? కార్ ఇంటికాడ పెట్టరా అంటే బయట వేసుకొని తిరుగుతుంది, ఏం చేయాలి? సరే పాట వచ్చే సౌండ్లో బయట. గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ మమ్మీ ఇష్టమైతే లైక్ చేయండి, మీ డాడీ ఇష్టమైతే కామెంట్ చేయండి, మీ తాత ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు ఇష్టం లేదంటే మీ తాత పింఛన్ పైసలు తేండి. నిన్ను చూసే కళ్ళకి లోకమంతా ఇంకా ఎందుకో, 2 అక్షరాల ప్రేమని ఊపిరి ఆగిపోయినా I love you. ఈయన డ్యాన్సులు కూడా మెడుపుతాడు. చెప్పి పోతే బోనాలు జాతర వస్తుంది అనుకో, బోనాలు కాడ పోవాలి, ఒక్కొక్కరిని కొట్టాలి, అదే మా గోల్. మన బెటే చెప్పరా. గాయ్ వీడు నాకు ఫోన్ చేసిండు మొన్న 2 రోజుల కింద ఫోన్ చేసి, అరే పండు నేను కూడా రీల్స్ తీస్తారా భయ్, ఇద్దరం కలిసి రీల్ ఇద్దాం, ఒకసారి సౌండ్ తగ్గదు సార్, ఇద్దరం కలిసి రీల్ ఇద్దాం, జల్దీ ఫేమస్ అవుదాం రాబోయే, ప్రమోషన్ లేదాం, పైసలు సంపాయిదాం అన్న. సరే అని చెప్పి వీనికి డైలీ ఫోన్ చేస్తారు, రీల్ ఇద్దాం దారా అంటే రాడు, రీల్ చేయడానికి రాడు. ఇప్పుడేమో నా పిచ్చకుండా రీల్ రాబోయే ఏం తీసాం రీల్ అంటుండు. మళ్ళనేమో ఇద్దరం కలిసి ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం, మా వేరే అకౌంట్లో చేద్దాం అంటుండు. ఎందుకు రా శివ? ఇక ఇంటికి పోయి మళ్ళీ తింటాడంట. ఇంతకుముందే 2 దోశలు 3 ఇంటికి పోయేసి వస్తాడంట. అప్పటిదాకా నేను మా ఇంటికాడ వండుకుంటా శివ. మరి పండుకోవాలా? ఇట్లనే ఉంటుంది వీళ్ళు కొడుకులతో, ఇదే ఉంటుంది. ఆడే ఫోన్ చేసి తీద్దామని చెప్పిండ్రు వీళ్ళు, ఇప్పుడేమో మళ్ళీ ఇంకో వేరే మాటలు మాట్లాడుతాం. కాకపోయినా కాడు 25,000 అనగానే ప్రమోషన్ ఫీజులు ఎగిరిపోయినాయి. అవు మరి ప్రమోషన్ అన్నప్పుడు 25,000 కాక 30,000 కూడా తీసుకుంటారు శివ. నడు మరి చేద్దాం ఇప్పుడు ప్రమోషన్. గాయస్ ఇంగో ముందు త్వరలోనే వస్తున్నాం, మంచి ఏమంటారు జబర్దస్త్ కంటెంట్తో వచ్చి మంచిగా జల్దీ ఫేమస్ అవుతామని చెప్పి నా మాటే శాసనం. మీసం నింపుతున్నా అంటే నాకు మీసం లేదని అర్థం, ఓకేనా? గాయస్ నా చెప్పులు ఎత్తుకుపోయి ఫోటో దిగుతుండే. ఇగో మీరు మళ్ళీ ఎట్లా పడాలని నన్ను అడుగుతుంది. ఫోటో దిగ లేకపోతే ఎందుకు దిగుతారా భయ్ పీకనీకే? రెడీయా? ఫోటో జబర్దస్త్ వస్తుంది. ఒక పిర్ర మీద కూర్చో, 2 పిర్రల మీద కూర్చో. ఎందుకు దక్కుతుందారా?
కదుడు పెడితేనేమో కాలు కింద వస్తలేదు. మొత్తం అయితే అయిపోయింది, ఫోటోషూట్ గీటోషూట్ అంతా అయిపోయింది. వీడు కార్లో కూడా పట్టలేడు ఫోటో దింపుదామంటే. సో ఈ రోజు వరకు అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. ఫోన్లో కూడా స్టోరేజ్ ఫుల్ అయింది. బాయ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ ఛార్జింగ్ కూడా అయిపోయింది గైస్ ఫోన్లో. సీట్ బెల్ట్ పెట్టుకోరా, సౌండ్ పోతుంది కొంచెం సేపు. అందరం పెట్టుకోలేదు, ఒక్కరు పెట్టుకోవాలి. సో గాయస్ మీకు మీ నాయనమ్మ ఇష్టం అయితే లైక్ చేయండి, మీ తాత ఇష్టం అయితే షేర్ చేయండి, మీ ఇద్దరు ఇష్టం అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఎవరు ఇష్టం లేకపోతే మీ పింఛన్ పైసలు తీసుకొని నాకు పైసలు కొట్టరు, ఓకేనా? సో ఈ రోజు వీడియో ఇది. రేపు వీడియో ఏమంటారు, రేపు ఏం లేదు కానీ ఇంతకుముందు ఒక వీడియో తీసినాము, దెబ్బ ఇంటర్వ్యూ మా ప్రదీప్ అయితే తీసినాం. ఆయనకు మాస్టర్ అంటే ఇష్టం, మంచూరియా చేసే మాస్టర్ అంటే తెల్లగుంటాడంట. సో ఈ రోజు వీడియో ఇది. అందరు 2000 మంది 1000 మంది చూస్తారు వీడియో. 20,000 లైకులు వస్తే ఉన్ముఖలకు సరిపోతాయి. అవి లైకులు కొట్టరు, కామెంట్లు దన్న కామెంట్ పెట్టరు. మెయిన్ ఏంటంటే ఇంట్లో నా వీడియోలు మమ్మీ డాడీలు కూడా చూస్తారంట. స్టోరేజ్ ఫుల్ అవల పూల కూడా. ఈ రోజు వీడియోని అయితే అది ఇట్లా ఈ రోజు వీడియోని అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది ఫాస్ట్ అండ్ సీట్ బెల్ట్. ఈ రోజు వీడియో అయితే కంప్లీట్ అయింది గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పుడు ఉంటా, ఓకేనా? బాయ్ బాయ్, లవ్ యూ టూ.